నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. Have you heard of Kerala coffee? For espresso, they work very well. I'm realizing today that it's a lot more complex than I thought. Coffee in Colombia, more than a product, is part of our culture. So 500,000 small families produce coffee in Colombia. We are very much a small producing or a small producer coffee country. So as you know, Colombia is the third biggest producing country in the world and probably known as the country that produces in volume the best quality. So what percentage of global coffee do you produce in Colombia? Colombia produces about 12 or 13%. చూసారు కదా, మన యువ నాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొలంబియాలో హల్చల్ చేశాడు, హడావిడి చేశాడు. చేసిన హడావిడిది నేను ఇందాక మీకు చూపించిన వీడియో. ఆయన వెళ్ళాడు, దక్షిణ అమెరికా ఖండాల్లో పర్యటిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 30th వరకు, సెప్టెంబర్ 30th వరకు ఆయన పర్యటన ఉంటుంది. 4 దేశాల్లో, కొలంబియా, బ్రెజిల్, చిలీ, ఇంకొక మొత్తం 4 దేశాల్లో పర్యటిస్తారన్నారు. కానీ అసలు ఆయన కొలంబియాలోనే వారానికి పైగా ఉన్నాడు. కానీ ఏం చేశాడో తెలియదు. వారం రోజులు ఎవరితో గడిపాడు, ఎవరితో సమావేశమయ్యాడు, ఏం చేశాడో తెలీదు. ఒక్కటి మాత్రం బయటకు వచ్చింది, ఒక యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. అక్కడ కూడా అతను ఏం చెప్పాడంటే, భారత్లో ప్రజాస్వామ్యం మీదనే మళ్ళీ ఎప్పుడు అంటే ఇక ఏమంటారు, రొటీన్గా విదేశాలకు వెళ్ళి భారత్ పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తాడు కదా. ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు హక్కులు లేవు, స్త్రీలకు సమానత్వం లేదు, అసలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, అసలు భారత్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఇలాంటివన్నీ మాట్లాడతాడు కదా. మొన్న కూడా అదే మాట అన్నాడు. అది ఒక్క వీడియోనే బయటకు వచ్చింది. ఎక్కడ 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 అని అందరూ రాహుల్ని వెతుక్కున్న పరిస్థితి. గాయమైపోయినాడు, అదృశ్యమయ్యాడు, ఎక్కడున్నాడో తెలీదు. తర్వాత ఇంకొక వీడియో బయటకు వచ్చింది. కొలంబియన్ కాఫీ బ్రాండ్ను ఆయన ప్రమోట్ చేశాడు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు, ఒక కాఫీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అక్కడ కాఫీ తయారు చేశాడు స్వయంగా. దాన్ని అద్భుతంగా అంటూ, సూపర్ అంటూ ప్రశంసించాడు. అట్లా ఆ బ్రాండ్ను ప్రమోట్ చేశాడు అనమాట. ఇదే రాహుల్ గాంధీ భారతీయ పారిశ్రామికవేత్తలనైతే, భారతీయ కంపెనీలను, భారతీయ ఉత్పత్తులను ఎన్నడూ ప్రమోట్ చేయలేదు. భారతీయ పారిశ్రామికవేత్తలను, భారతీయ కంపెనీలను ద్వేషిస్తాడు. నిలువున ద్వేషం ఉంటుంది ఆయనకి. టాటా, అంబానీ, అదానీ ప్రతిదానికి అనవసరంగా వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటాడు. తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తాడు వాళ్ళ మీద. ఒక ద్వేషపూరిత వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తాడనమాట ఆ కంపెనీల మీద. ఎన్నడూ భారతీయ కాఫీని కూడా తను ప్రమోట్ చేయలేదు, చెయ్యడు. నిజానికి చాణక్యుడు అన్న మాట నాకు మళ్ళీ గుర్తొస్తుంది ఇప్పుడు. ఏం చెప్పాడు చాణక్యుడు, నేను మీకు చెప్పక్కర్లేదు కదా, అయినా చెప్తా. ఒక విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ ఎన్నడూ కూడా దేశానికి విశ్వాసపాత్రుడిగా ఉండలేడు అని చాణక్యుడు తన అర్థశాస్త్రం, కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో అన్నాడు. చాణక్య నీతిలో ఇదొకటి అనమాట, ఇదొక మాట అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.